హాయ్ అండి. ఈరోజు ఉలవ చారు తయారు చేసే విధానం. ఉలవ చారు హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ని కరిగిస్తుంది, అలాగే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ ఉలవ చారు తయారు చేసే విధానం: ఉలవలు, ఒక గ్లాసు ఉలవలు నీట్గా వేరుకుని కడుక్కుని నైట్ అంతా వాటర్ వేసి మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఆ విధంగా అయితే నానితే బాగా ఉడుకుతాయి. నైట్ అంతా ఉంచితేనే తర్వాత వాటర్ అంతా స్ట్రైనర్లో తీసివేయాలి. తీసిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. ఈ ఎర్ర ఉలవలు, నల్ల ఉలవలు కూడా ఉంటాయి. అలా కుక్కర్లో వేసిన తర్వాత ఒక 6 కప్పులు వాటర్ వేసుకుని, 1 స్పూన్ ఆయిల్, అర స్పూన్ పసుపు వేసుకుని కుక్కర్ మీద పెట్టాలి. పెట్టి 10-12 విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్ మీద పెట్టుకోవాలి. 12 విజిల్ అన్న రావాలి, అప్పుడే బాగా ఉడుకుతాయి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికినాయో. ఆ విధంగా ఉడకాలి. ఈ వాటర్ అంతా స్ట్రైనర్లో వేసుకుని తీసేసుకోవాలి. తీసుకుని ఆ పప్పు కూడా రుబ్బుకుని చారులో వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు అవి గుగ్గిల కింద పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తాలింపు పెట్టుకుని తినవచ్చు. ఇష్టమైన ఉన్నవాళ్ళు ఇలా పప్పులా రుబ్బుకుంటే చిక్కగా ఉండి వాళ్ళ టేస్టీగా ఉంటుంది. స్ట్రైనర్లో వేసి ఇలా వడగట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ అంటించి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక ఆవాలు, 1 స్పూను జీలకర్ర, స్పూను ఎండుమిరపకాయలు 2 వేసి కలపాలి. వెల్లుల్లిపాయలు 2 కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి, లేకపోతే మీద పేలుతాయి. 1 ఉల్లిపాయ 1, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి 1 అర స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకుని రసం తీసుకుని ఉంచుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు, కొంచెం పసుపు, 1 అర స్పూను కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసాం కదా, కారం చూసి వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకోకూడదు. కొత్తిమీర తరిగి వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ రసం కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడకాలి. ఉల్లిపాయ ముక్కలు గట్రాను ఉడికిన తర్వాత మనం ఉలవ చారు నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలి. ఉలవలు మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, అదంతా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ ఫస్ట్ వేసాం కదా, ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేసి టేస్టీగా ఉంటుంది. కొంచెం బెల్లం వేసుకోవాలి. అలా బాగా మరగనివ్వాలి. ఎంతో టేస్టీ ఉలవ